హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాకేష్ బొబ్బిల్ వ్లాగ్స్. ఈరోజు మనం చేయబోయే వీడియో మీకు లాటరీ పైన చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. సో అసలు ఈ లాటరీ నిజమా అబద్ధమా, దుబాయ్లో జరిగే ప్రతి ఒక్క లాటరీ నిజమా అబద్ధమా, అసలు దీని గురించి చెప్పండి అని ఇక్కడ దుబాయ్లో ఉన్న ఫ్రెండ్స్ కూడా చాలామంది అడిగారు. సో వాటి గురించి వాటిపైన చాలామంది అనుమానాలు ఉన్నాయి. అసలు ఇది నిజమో కాదా, ఒకవేళ మనం విన్ అయితే అమౌంట్ ఇస్తారా లేదా, అసలు దీని ప్రాసెస్ చెప్పండి, అసలు దీని గురించి క్లియర్గా చెప్పండి అని చెప్పేసి చాలామందికి అయితే డౌట్స్ ఉంటాయి, అనుమానాలు ఉన్నాయి, చాలామందికి అయితే ఉన్నాయి. సో వాటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దుబాయ్ లాటరీ, ఏ లాటరీ అయినా సరే మనం విన్ కావాలంటే మనకు కొంచెమైనా సరే లక్, అదృష్టం అనేది ఉండాలి. సో అదృష్టం ఉంటేనే మనం విన్ అవుతాం. ఇది మాత్రం కంపల్సరీ. అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది లాటరీ అనేది. చాలామంది చాలా సంవత్సరాలు కూడా ట్రై చేశారు. కొంతమందికి ఒక్కసారి ట్రై చేస్తేనే లాటరీ వస్తుంది, కొంతమందికి ఏళ్ళ తరబడి ట్రై చేసినా కానీ లాటరీ అనేది రాదు. సో అదేంటంటే అదృష్టం. లాటరీ అనేది అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. సో అదృష్టం ఉంటేనే మనకి లాటరీ అనేది వస్తుంది. కాబట్టి ఇందులో మన ప్రయత్నం అనేది మనం చేయాలి అంతే. సో ఫస్ట్ వచ్చే కామెంట్ ఏంటంటే, లాటరీ నిజమా అబద్ధమా? దుబాయ్లో జరిగే లాటరీ ఎప్పుడైనా సరే నిజమే ఉంటుందండి, అబద్ధం ఉండదు. ఎందుకంటే ఇది GCGRA, జనరల్ కమర్షియల్ గేమింగ్ రెగ్యులారిటీ అథారిటీ కింద ఏ గేమింగ్ అయినా దుబాయ్లో రన్ చేస్తారు. సో గవర్నమెంట్ ప్రమేయం, గవర్నమెంట్ అది లేనిది ఇక్కడ ఏ లాటరీ కూడా రన్ చేయబడదు. ఎందుకంటే ఒకవేళ రన్ చేస్తే దానికి కఠిన శిక్షలు ఉంటాయి, మళ్ళీ ప్రాబ్లం చాలా ఉంటుంది. సో దాని గురించి ఎలాంటి టెన్షన్ లేదు. దుబాయ్లో జరిగే ప్రతి ఒక్క లాటరీ నిజమే, ఇందులో ఎలాంటి అనుమానం లేదు. మీరు హ్యాపీగా దుబాయ్ లాటరీ తీయొచ్చు. మరి నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, దుబాయ్లోని ఏ లాటరీ తీస్తే బాగుంటుంది? దుబాయ్ లోపల చాలా లాటరీస్ అయితే ఉన్నాయి. ఒకటి మహజూజ్, అలాగే ఎమిరేట్స్ డ్రా, దుబాయ్ డ్యూటీ ఫ్రీ, బిగ్ టికెట్, అలాగే లిటిల్ డ్రా అని, లక్కీ హ్యాండ్ అని, ఇలా చాలా లాటరీస్ అయితే దుబాయ్లో ఉన్నాయి. ఇవన్నీ దుబాయ్ గవర్నమెంట్ కింద అండర్ కిందకే వస్తాయి. సో ఇలా ఇందులో ఎలాంటి అనుమానం లేదు. మీరు ఏ లాటరీ తీసినా అని ఓకే, పర్వాలేదు దీనికి. అలాగే లాటరీ తీయడానికి ఏం ప్రూఫ్ కావాలి? ఒకవేళ మీరు దుబాయ్ నుండి లాటరీ తీస్తే మీ దగ్గర కంపల్సరీ ఎమిరేట్స్ సైడ్ అయితే ఉండాలి. అలాగే ఇండియా నుండి లాటరీ తీస్తే పాస్పోర్ట్ ఉండాలి. సో పాస్పోర్ట్, బ్యాంక్ డీటెయిల్స్ మాత్రం క్లియర్గా ఉండాలి, అది కూడా మీ పేరు మీదనే ఉండాలి. ఇంకో కామెంట్ వచ్చేసి, దుబాయ్ లాటరీ టికెట్ తీయడానికి మా ఫ్రెండ్ అకౌంట్ వాడచ్చా? లేదండి, దుబాయ్ లాటరీ తీయడానికి, ఏ లాటరీ అయినా సరే తీయడానికి మీ పేరే ఉండాలి, మీ అకౌంట్ పైనే క్లియర్గా ఉండాలి. లాటరీ కూడా మీ పేరు మీదనే ఉండాలి. పాస్పోర్ట్లో ఏ విధంగా ఉందో అదే విధంగా మీరు మెన్షన్ చేయబడుతుంది. సో మీరు టికెట్ మీ పేరు పైన, అలాగే బ్యాంక్ అకౌంట్ మీ ఫ్రెండ్ వాళ్ళ పేరు మీద అలా ఉండకూడదు. మొత్తం ప్రాసెస్ అంతా మీ పేరు మీద ఉండాలి. ఒకవేళ మీరు విన్ అయితే ఇది చాలా ప్రాబ్లం అవుతుంది. సో దీనికి ఏ గవర్నమెంట్ ఒప్పుకోదు. కాబట్టి లాటరీ టికెట్ తీసేటప్పుడు మీ పేరు మీద ఉండాలి, పాస్పోర్ట్లో కూడా మీదే ఉండాలి పాస్పోర్ట్, అలాగే బ్యాంక్ అకౌంట్ కూడా మీ పేరు మీద ఉండాలి. మీ ఇంటి వాళ్ళ పేరు మీద, ఎవరి రిలేషన్ పేరు మీద మాత్రం ఉండద్దు. ఇంకో కామెంట్ వచ్చేసి, దుబాయ్లో ఎన్ని రకాల లాటరీస్ ఉన్నాయి, వాటి గురించి చెప్పండి అని ఉంది. సో దుబాయ్లో అయితే చూడండి, ఒకటి బిగ్ టికెట్, అలాగే దుబాయ్ డ్యూటీ ఫ్రీ, ఎమిరేట్స్ డ్రా, లక్కీ హ్యాండ్, అలాగే లిటిల్ డ్రా అని ఇలా ఇక్కడ 6-7 లాటరీస్ అయితే ఉన్నాయి. సో వాటి గురించి వాటి ప్రైస్ చెప్తాను. మహజూజ్ వచ్చేసి 35 dirhams అండి. మహజూజ్ 35 అంటే మన ఇండియా కరెన్సీలో 800 రూపీస్, అట్లా కరెన్సీ రేటును బట్టి ఉంటుంది. సో ఎమిరేట్స్ డ్రా వచ్చేసి 15 dirhams ఉంది, 25 dirhams ఉంది, 50 dirhams ఉంది టికెట్. సో 15 dirhams 350 అలా పడుతుంది. 25 dirhams టికెట్ మన ఇండియా కరెన్సీలో 570 అలా. ఇంకోటి 50 dirhams 1200 పడుతుంది. సో ఇంకో దుబాయ్ డ్యూటీ ఫ్రీలో 1000 dirhams ఉంది టికెట్, మన ఇండియా కరెన్సీలో 22,000 అవుతుంది. అలాగే కార్ టికెట్ వచ్చేసి 100 dirhams, 500 dirhams ఉంటుంది. సో మన ఇండియా కరెన్సీలో 11,000 అట్లా పడుతుంది. అందులోనే బైక్ ఉంటుంది. బైక్ వచ్చేసి 100 dirhams, అది వచ్చేసి ఒక 1200 అట్లా పడుతుంది. బిగ్ టికెట్ వచ్చేసి టికెట్ 500 dirhams ఉంటుంది. 2 తీసుకుంటే బై 1 గెట్ 2 బై గెట్ 1 ఫ్రీ ఉంటుంది. ఒకవేళ 2 తీసుకుంటే ఒకటి ఫ్రీ ఉంటుంది. సో ఒక్క టికెట్ వచ్చేసి 500 dirhams, 2 తీసుకుంటే 1000 dirhams, మన ఇండియా కరెన్సీలో 22,000 అయితే అవుతుంది. సో ఇందులోనే కార్ ఉంటుంది, 150 dirhams, 3000 అట్లా అవుతుంది. ఇంకో కామెంట్ వచ్చేసి, ఒకవేళ లాటరీ విన్ అయితే అమౌంట్ బ్యాంకులో వేస్తారా? ఒకవేళ మీ లాటరీ ఒకవేళ విన్ అయితే మీ అమౌంట్ బ్యాంకులోకి వస్తుంది. మీరైతే ఏ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇచ్చారో, ఒకవేళ మీరు విన్ అయిన వెంటనే వాళ్ళు మీకు మెయిల్ వస్తుంది.
మీ మెయిల్‌లో మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్, మీ యొక్క పాస్‌పోర్ట్ డీటెయిల్స్ క్లియర్‌గా వాళ్ళకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేసిన తర్వాత మీ అకౌంట్ అసలు మీ పేరు మీద ఉందా? ఇవన్నీ చెక్ చేస్తారు. అసలు మీరే తీశారా ఈ లాటరీ, ఎవరైనా తీశారా అనేది మీరిచ్చిన పేరు, పాస్‌పోర్ట్‌లో ఎలా ఉంది పేరు, అలాగే ఈ బ్యాంక్ అకౌంట్‌లో ఎలా ఉంది పేరు, ఇవన్నీ డీటెయిల్స్ చెక్ చేసి మీ అకౌంట్‌లోకి వాళ్ళు అమౌంట్ అనేది ట్రాన్స్‌ఫర్ చేస్తారు. అయితే కొన్ని లాటరీ అయితే అమౌంట్ ఎక్కువ వేయడానికైతే మిమ్మల్ని దుబాయ్‌కి పిలిపించుకుంటుంది. సో, దుబాయ్‌కి రమ్మంటుంది. సో, కొన్ని దుబాయ్‌కి వెళ్ళాల్సిన టైం కూడా వస్తుంది. అమౌంట్ ఎక్కువ. ఇప్పుడు లాస్ట్ టైమ్ లక్కీ హ్యాండ్ మన తెలుగు వాళ్ళే ఒక 14 లక్షలు అయితే వారు గెలిచారు. సో, వాళ్ళకైతే మీరు దుబాయ్ వచ్చి ఇక్కడ అమౌంట్ కలెక్ట్ చేసుకోవాలని చెప్పేసి వచ్చేసింది. సో, వారు దుబాయ్ వెళ్ళి అమౌంట్ అయితే కలెక్ట్ చేసుకున్నారు. అట్లా కొన్ని లాటరీస్ మాత్రం డైరెక్ట్ అమౌంట్‌లో వస్తాయి. కొన్ని అయితే దుబాయ్‌కి పోవాల్సి ఉంటుంది. సో, అందుకే పాస్‌పోర్ట్ మాత్రం కంపల్సరీ ఉండాలి. లాటరీ విన్ అయితే ఎలాంటి ప్రూఫ్ కావాలి? ఒకవేళ మీరు లాటరీ విన్ అయితే మీ దగ్గర మీ పాస్‌పోర్ట్ ఉండాలి. మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ మీ పేరు మీదనే ఉండాలి. క్లియర్‌గా ఉండాలి. బ్యాంక్ డీటెయిల్స్ అని వాళ్ళకు కావాల్సింది మెయిన్ పాస్‌పోర్ట్, అలాగే మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ క్లియర్‌గా ఉండాలి. మీరు ప్రూఫ్ చూపించాలి. వాళ్ళ క్లెయిమ్ కొరకైతే ఆహ్, పాస్‌పోర్ట్ ఇవన్నీ అడుగుతారు. సో, ఇవన్నీ మీ దగ్గర అయితే క్లియర్‌గా ఉండాలి. అలాగే మీకైతే వాళ్ళు ఈమెయిల్ చేసిన ఒరిజినల్ టికెట్ ఉంది కదా! ఆ టికెట్ ప్రింట్ తీసుకొని పెట్టుకోండి. ఒకవేళ విన్ అయితే వాళ్ళకు మెన్షన్ చేయించాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మరి దుబాయ్ లాటరీ తీయడానికైతే మీ దగ్గర మాస్టర్ కార్డు, వీసా కార్డ్ అయితే ఉండాలి. ఏటీఎం కార్డు. సో, అది బ్యాంక్‌లో మీరు ఒకసారి వెళ్లి అడగండి. చాలామందికైతే ప్రాబ్లమ్ అవుతుంది. కొన్ని ఇంటర్నేషనల్ పేమెంటు అవ్వడం లేదని చెప్పేసి. సో, అందులో అది ఒకటి నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్ చేస్తాను. అది ఎస్‌బీఐ వాళ్ళైతే ఎస్‌బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అని ఉంటుంది. ఈ బ్యాంకింగ్. సో, అందులోకెళ్ళి మీరు ఇంటర్నేషనల్ ఎనేబుల్ చేసుకోవచ్చు. అందులో అడుగుతుంది మాస్టర్ కార్డా, వీసా కార్డ్ అని. సో, దాన్ని మీరు చేసుకోవచ్చు. ఎనేబుల్ చేసుకోవచ్చు. సో, అది కూడా నేను ఒక వీడియోలో చేసి పెడతాను. అలాగే మీకు హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీ బ్యాంకులు కూడా మీకు మాస్టర్ వీసా కార్డ్ అయితే ఇస్తున్నాయి. సో, ఆహ్, దా ఐసీఐసీఐ ద్వారా కూడా మీరు ఇక్కడ ఇది లాటరీ అనేది బుక్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్. మరి ఇందులో కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. సో, వాటి గురించి అయితే నేను ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తాను. అసలు ఈ ఏటీఎం కార్డ్ గురించి కొంతమందికి ఏటీఎం అనేబుల్ అవ్వట్లేదు. వాటి గురించి కూడా నేను ఒక వీడియో ప్రత్యేక వీడియోలో చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా! మీకు వచ్చిన డౌట్స్ చాలామందికి డౌట్స్ ఉన్నాయి. సో, కొంతవరకు మీ డౌట్స్ క్లియర్ అయినాయి అనుకుంటున్నా. సో, మన ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి లాటరీ గురించి. ఓకే ఫ్రెండ్స్, మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.